మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఈ రోజు తెలంగాణ దళిత సంఘాల ఐక్య వేదిక సమావేశం జరిగింది। ఈ సమావేశంలో అన్ని కులాల ఆధ్వర్యంలో అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది। అధ్యక్షునిగా కుంబాల రాజేష్ ను ఎన్నుకోవడం జరిగింది। రాజేష్ మాట్లాడుతూ మొదటగా వచ్చిన అన్ని కుల సంఘాల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు। మాలా మాదిగా గొండు ఎరుకలి ఆదివాసీ లంబాడి హక్కుల దండోరా అంబేద్కర్ ఆలోచన పూలే ఆలోచన వేదిక ఈ కమిటీ అందరి సమక్షంలో ఈ రోజు తెలంగాణ దళిత సంఘాల ఐక్య వేదిక కమిటీని ఎన్నుకోవడం జరిగింది। అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు। నాకు ఇచ్చిన అధ్యక్ష పదవికి నేను పూర్తి స్థాయిలో నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్కరి సలహాలు సూచనలు తీసుకొని దళిత జాతి ఐక్యత కోసం కృషి చేస్తానన్నారు। ఎస్సీ కమ్యూనిటీ భవన్ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి దీనికి అభివృద్ధి పదంలో నడిపిస్తామని, ఇంతకు ముందు అధ్యక్షులుగా పనిచేసిన సముద్రాల మురళిని అలాగే చిన్నరాజం అలాగే అందరి సలహాలు తీసుకొని అభివృద్ధికి కృషి చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు బెల్లంపల్లి ఎస్సీ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ దళిత సంఘాల ఐక్య వేదిక సమావేశానికి చేసినటువంటి అన్ని కుల సంఘాల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం। ఈరోజు మాదిగ నేత కానీ గోండు ఎర్కల సంఘం ఆదివాసీ లంబాడి హక్కుల దండోరా అంబేద్కర్ ఆలోచన పూలే ఆలోచన వేదిక ఈ కమిటీల అందరి సమక్షంలో ఇవాళ తెలంగాణ దళిత సంఘాల ఐక్య వేదిక కమిటీని ఎన్నుకోవడం జరిగింది। అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషం। ఈ యొక్క అధ్యక్ష పదవికి పూర్తి స్థాయిలో మీ అందరి సలహాలు సూచనలు తీసుకొని దళిత జాతి ఐక్యత కోసం కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, అలాగే అంబేద్కర్ భవన్ ఏదైతే ఎస్సీ భవన్ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి ఇవాళ మనకి ఏదైనా కార్యక్రమం చేసుకుంటే ఇవాళ మనకు ఒక గోడు నీడ ఉంది అంటే ఇది ఎస్సీ కమ్యూనిటీ హాలే। ఇవాళ ఇదివరకున్న అధ్యక్షులుగా పనిచేసినటువంటి సముద్రాల మురళన్న గారిని మరియు మిగతా నాయకులందరి చిన్నరాజమన్న గారి ఆలోచనలు తీసుకొని ఇవాళ ఈ దళిత సంఘాల ఐక్య వేదికని అందరినీ కలుపుకొని ఇలా జాతి ఐక్యతకు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను। జై భీమ్।